సూపర్ మ్యాన్. National Highway 65 is closed. లోపలికి ఎంట్రీ లేదంటే ఇది లేకపోతే. దర్శనం కంప్లీటెడ్, మూవింగ్ టు నెక్స్ట్ ప్లేస్. కార్లో పోలీసులు పట్టుకున్నారు మా వాళ్ళని, ఒక 200 చదివించారు. కన్నడలో ఏమన్నారు? 200 ఓడి బేకా బేకా ఇల్లే బేకా అన్నారు. లేట్ అయిపోతుంది, ఎండ చంపేస్తుంది ఇక్కడ. లోపలికి వెళ్దాం. హాయ్ బ్రో. సూపర్ మ్యాన్. బ్యాక్ టెంపుల్. సో ప్రెసెంట్ బేదర్ ఫోర్ట్లో అయితే ఉన్నాము. ఇది టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. గ్రీనరీ మొత్తం. మేమేదో ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం, కానీ ఈవినింగ్ టైంలో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. మన హైదరాబాద్లో ఉండే గోల్కొండ ఫోర్ట్ కంటే ఇది బాగుంది. లైక్ అక్కడ అయితే కొండపైకి ఎక్కాలి, అప్పటికి కలిసిపోతాం. బట్ ఇది డైరెక్ట్ వెహికల్ వేసుకుని లోపల కూడా వచ్చేయచ్చు. నో ఎంట్రీ ఫీజ్, నథింగ్. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తిప్పరా ఎలా తిప్పారంటే శివాజీ సినిమా వచ్చా కదా, స్పెట్స్ ఎలా వస్తాయంట. తిరిపి కుడుక చెట్టు మీద కోతుల్లో కూర్చున్నాం ఫోటోల కోసం. మా వాడు అప్పుడే కోతి చేస్తలో స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఉండిపోయి ఇంకా ఆ పని చేసే. We can mark this as a second must visit place in Bidar. మీ చెక్ లిస్ట్లో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. లెట్స్ గో గైస్. లెట్స్ గో టు రోహిత్ బిర్యానీ. ఏదో రీల్స్లో చేశాడంట రోహిత్ హోటల్. లేదు వెజిటేరియన్ హోటల్, ప్యూర్ వెజ్. అసలు ఎక్కువ తిరిగేసాం, కాల్ నొప్పులు వచ్చేస్తున్నాయి. పోయి తినేయాలి ఏదో. నా కోసం కాదు, మా వాళ్ళ కోసం. ఫుల్గా ఆకలేస్తుంది. ఎలాగో వెజ్ కాబట్టి ఏదన్నా ఒకటే మనకి ఈరోజు. థర్డ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బీదర్, గురుద్వార్. వెనకాల బట్టలు ఉన్నారు, కాపలా కాస్తున్నారు. నెక్స్ట్ కాల్ చేస్తే కత్తి దింపేస్తారు. లోపలికి ఎంట్రీ లేదంటే ఇది లేకపోతే. నాకు కూడా కట్టరా. నాకే బ్రో కట్టాడు. నీకు బాగుందిరా. బేసికలీ ఇది సిక్ టెంపుల్. లోపల ఇవాళ స్కూల్ పిల్లలు ఎక్కువ ఉన్నారు. లేదంటారు కదా, ఎక్స్కర్షన్ మొత్తం స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇక్కడ పాండ్ బలి క్లీన్గా ఉంది, నీట్గా. దిస్ ఇస్ కాల్డ్ సరోవర్ సాహిబ్. మా హర్ష అన్న మంచి పని చేశాడు. అక్కడ 200 దొరికితే తీసుకెళ్ళి ఇంక ఇచ్చి ఒక మంచి పని చేశారు. ఈజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్. వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్. అన్నావేంటి? మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమన్నారు. లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయాక మళ్ళీ తెద్దాం. సో గైస్, ఫోర్త్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బీదర్, గురుద్వార్ టెంపుల్ దగ్గరలో పాపవినాశ టెంపుల్ ఉంది. మా వాళ్ళని రమ్మంటే రాను, కలిసిపోయామని వెళ్ళిపోయారు. పాపవినాశ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ పక్కనే లేక్ కూడా ఉంది. అన్న దారి ఉందేమో చూడాలి. చెట్లు అడ్డంగా ఉన్నాయి. ఏమైనా దారి ఉందేమో చూసి అక్కడ కూడా వెళ్తాం. టెంపుల్ వెళ్ళే వేలో లొకేషన్ అదిరిపోయింది. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ రూట్ ఉంటుంది. ఆ రూట్లో నుంచి వస్తే ఇక్కడ పాపవినాశం లేక్ ఉంటుంది. వ్యూ పాయింట్ అంటే అదిరిపోయింది. అక్కడ మా వాళ్ళు మిస్ అయ్యారు. మీ ఫోన్లో కొంచెం బయట జాగ్రత్త, మళ్ళీ అందులో పడుకుందంటే ఇక్కడ రాదు. లోతు ఎక్కువ ఉన్నట్టుంది అసలు. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మేమే వచ్చాము. వచ్చినందుకు ఒక సాటిస్ఫాక్షన్. ఏముండదేమో అని అనుకున్నాం కానీ బట్ యా, రియల్లీ వర్త్ ఇక్కడ ప్లేస్ అయితే. మెయిన్లీ వ్యూ పాయింట్. సో ఇక్కడ లేక్ వ్యూ పాయింట్ నుంచి లోపలికి ఒక వే ఉంది. అదేంటో కూడా అక్కడ అడిగితే ఏదో చెప్పారు, ఏం అర్థం కాలేదు. అయితే ఇది బెస్ట్ లొకేషన్ ఇది. మా వాళ్ళు కాల్ చేసి వేసేస్తున్నారు ఫుల్గానే, ఎక్కడున్నావు అని.
మేము వచ్చినట్టు ఎందుకు వాళ్ళకి తెలీదు. తెలుస్తుందిలే. ఎలాగో వీడియో ఆడతాం కదా అప్పుడు తెలుస్తుందిలే. ఖచ్చితంగా మిస్ అవుతారు వాళ్ళు. ప్లేస్కి రాలేనందుకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు ఈ ప్లేస్ మిస్ అయినందుకు. ఏదో చివరికి లేక్ దగ్గరకా ఇది ఒక వ్యూ పాయింట్, చెక్ పోస్ట్. బ్యాక్ సైడ్ దాకా ఫోటోలు మామూలుగా తీసుకోవట్లేదు వాళ్ళు. ఒక్కొక్కరు మేము వచ్చినప్పటి నుంచి ఒక 10 జతలైన మార్చుంటారు వాళ్ళు. బ్యాగ్తో తెచ్చుకున్నారు లగేజ్ మొత్తం ఫొటోస్ కోసం. మామూలుగా దిగట్లే. మనం కూడా అలా చేసేవాళ్ళం ఒకప్పుడు. ఫోటోలు పిచ్చి అలా ఉంటే ఎలా ఉంటుంది. సో ప్రెసెంట్ టైం అయితే 6 అయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ నౌ. ఒక 3.5 hours అలా పడుతుంది హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. అసలే బాగా అలసిపోయాం. ఉంటాం మరి. టాటా, బై బై, సెలవు.